హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఇది మా ఇంట్లో చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం అండి. ఈ ఇల్లు అయితే 2016లో మేము తీసుకున్నాము. అప్పుడు చేసుకున్నాము అండి వ్రతము. మళ్ళీ రీసెంట్‌గా అయితే ఇల్లు రీమోల్డింగ్ చేపిచ్చి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం మళ్ళీ చేసుకున్నాము. పూజ చేసుకోవడం మా అదృష్టం అనుకుంటున్నా అండి. ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో ఒక రూపాన మేమైతే చేసుకోగలుగుతున్నాం. అంతా మాకు ఆ స్వామివారి దయ అండి. నారద మహాముని సకలలోకములు తిరుగుచు మార్గవతి యమున భూలోకానికి వచ్చారట. ఆయన భూలోకానికి వచ్చి చూసేటప్పటికి మానవులు అనేక విధములైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. ఎంతో దుర్లభమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారికి ఆ కష్టాలు ఎటులో తొలగిపోతాయో అని ఆలోచిస్తూ నారద మహాముని విష్ణులోకానికి వెళదారట. విష్ణులోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీహరిని ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారని? నమో వాంగ్మనసాత్యనుచర నమో వాన్మనసాతీత రూపాయ మితశక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాది భూతాయ భక్తానామార్తినాశినే. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మనస్సుతో ఊహించుటకు గాని, వేరొకరితో నోటి మాటగా వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమై సుగుణాత్ముడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నానయ్యా అని స్వామికి ప్రార్థన చేసుకుంటారట. అదంతా ఉన్నటువంటి ఆ యొక్క శ్రీహరి ఏమిటయ్యా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు, ఏమిటి విషయం అని అడుగుతారట. అందుకు ఆ యొక్క ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినట్లయితే అట్టి వివాదము తప్పక చేయగలుగుతున్న యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ముందుగా పూజా స్థలమును గోమయంతో అలికి. మీరు కూడా విన్నారు కదండి, మంత్రాలు ఏంటి కదా అది. నేనైతే గంటన్నర అయితే పూజ జరిగిందండి. గంటన్నర 2 గంటల పూజ జరిగింది. అంత వీడియో అయితే తీయలేదు, కొద్దిగా అయితే తీసి వీడియో అయితే క్లిప్గా ఒక వీడియోగా యాడ్ చేసి మీకు పెడుతున్నాను. మా బంధువులతో, మా ఆయన వాళ్ళ బంధువులతోటి అందరం కలిసి ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము చేసుకోకూడదు అనుకున్నాము. తర్వాత ఏమో దేవుడి దయ వల్ల మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇంట్లో అయితే చేసుకున్నామండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. అందరూ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ బట్టలు పెట్టారండి మాకు. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, అందులోనే చేసుకున్నాము పూజ. పూజ కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అయిపోయింది పూజ తర్వాత వెంకటేశ్వర స్వామి దీపారాధన అయితే చేశాము. అది అయితే వీడియో తీయలేకపోయాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. నాతో పాటు మీకు కూడా పూజ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ అండి, తను మా తోటికోళ్ళండి. ఇవి దేవుడికి వండిన నైవేద్యం అండి. ఒకటి సత్యనారాయణ స్వామికి, ఇదేమో మా పూజ గది, ఇది ఏమో వెంకటేశ్వర స్వామి దీపారాధన ఉంది కదండి దానికి. ఇది మా ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుంది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం వీడియో లాస్ట్ వరకు అన్నా చూడండి. నేను మీకు కావాలి అంటే నా హోమ్ టూర్ చేయమంటే మాత్రం నేను తర్వాత అయితే చేస్తానండి. ప్రస్తుతానికి ఇది హోమ్ టూర్ అయితే కాదు. నేనైతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, వ్రతాని కోసమే ఇదే అంతా. హ్యాపీగా అయితే పూజ అంతా అయితే చేసుకున్నామండి. మా అత్తయ్య గారు మీకు తెలిసిందే. ముందు కనిపించిందేమో మా మేనమామలు, మా అత్త, మా అమ్మ, వీళ్ళందరూ కూడా మీకు తెలిసిందే. ఇది ఇంకా కింద సెలార్లో అయితే భోజనాలు ఏర్పాటు అయితే చేశామండి. నేను ఇంతవరకు ఏ ఫోటో తీసుకోలేదని జస్ట్ అలా తీశాను వీడియో. మా అమ్మాయి మా ఆయన్ని అడుగుతుంది, నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు పట్టించుకోలేదని అడిగింది. సూర్యచంద్రులు చేశానని చెప్పాను కదండి, అదిగోండి మా అమ్మాయికి అయితే పెట్టాను. సూర్యుడు, చంద్రుడు, జడబిల్ల అన్నీ అయితే మా అమ్మాయికి పెట్టాను. తను అడుగుతుంది ఎందుకు పట్టించుకోవాలని. ఇదిగోండి ఇంక ఇవన్నీ భోజనాలండి. క్యాటరింగ్ వాళ్ళం కదండి, క్యాటరింగ్ వాళ్ళకి తగ్గట్టుగానే పెట్టాము. భోజనం, ఫుడ్ అదంతా కూడా మా వారే కాబట్టి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది.
ఐటమ్స్ కూడా కొత్తగా పెడతారు. ఎందుకంటే ఇంట్లో దానికి మనకి నచ్చిన ఐటమ్స్ పెడతాం కదా, అట్లాగే ఫుడ్ గిడ్డు అంతా కూడా చాలా చాలా బాగుంది. పూజ బాగా జరుపుకున్నాము. జస్ట్ ఒక 100 మెంబర్స్ నుంచి 150 మెంబర్స్ లోపు ఉంటారండి. కింద సెల్లార్లోనే భోజనాలు అవన్నీ పెట్టేశాము. పూజ ఇంట్లో 3rd ఫ్లోర్ అండి, మాది కబైలా సెంటర్లో ఉంటాము మేము. ఈయన మా సుధీర్ అన్నయ్య అండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో తెలిసి ఉంటుంది. తిను మా ఫ్రెండ్ అండి, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్సే. ఇదిగోండి మా అమ్మ మా నాన్న అందరూ రిలేటివ్స్తో కూర్చుని మాట్లాడుకుంటూ ఫుడ్ అయితే తింటున్నారు. ఇది నేత్ర నెంబర్స్ అండి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇది బిఎన్ఐ నెంబర్స్ అండి. ఆల్రెడీ మా ఆయన బిఎన్ఐలో నేత్రాలో నెంబర్ అండి, ఆయన వాస్వి దాంట్లో కూడా నెంబర్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఆయనని మా అమ్మాయి అస్సలు వదలట్లేదండి. తను ఏం అడుగుతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఆల్రెడీ చెప్పా, మళ్ళీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.